వాళ్ళందరూ మీటింగ్ వేసుకుని మాట్లాడుకుంటున్నారు. బద్రి, ఇది కరెక్ట్గా నీతో ఏదో మాట్లాడాలంట. కూర్చో బామ్మ. కూర్చోండి. ఏంటి విషయం? నీతో ఓ విషయం మాట్లాడిపోదామని వచ్చానయ్యా. చెప్పండి. అయినా నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడేస్తావేంటి? నీ ఆస్తి మొత్తం తిరుపతి 7 కొండల వాడి పేరు మీద రాసావుగా. నిజమే, గుళ్ళకి గోపురాలకి ఆస్తులు రాసిస్తే ఎవడు బుద్ధి ఎలా మారుతుందో మనం చూడొచ్చామో చెప్పు బాబు. అందుకే తిరుపతిలో ఉన్న నా మనోడు 7 కొండల పేరు మీద నా ఆస్తి మొత్తం రాశాను. దాన్నే సంఘానికి ఇద్దామని వచ్చాను. మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు, చాలా సంతోషం. నేను పెద్దగా ఏం చేశాను చెప్పు. మంచి పని చేసావు బామ్మ. ఉమ్మడి వ్యవసాయం విఫలం కాదు, విజయమే ప్రారంభించమని మన ముందు తరం అంటోంది. యువతరం ఏమంటోంది? నమ్మకంతో ప్రారంభిద్దాం బద్రి. నమస్తే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ప్రెసిడెంట్ గారు, సంఘం విడిపించిన కొత్తపల్లి భూముల్ని ఓ ఫంక్షన్ చేసి ఉమ్మడి వ్యవసాయానికి ఇద్దాం అనుకున్నాం. అందుకే ఆలస్యం అయిపోయింది. మీరు భూములు ఇవ్వడానికి వచ్చారు, అదే చాలన్నా. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, నేను సంఘమో ఉమ్మడి వ్యవసాయం చేసేది వచ్చే ఎలక్షన్లో నుంచుని మిమ్మల్ని మోసం చేసి గెలవడానికి కాదు. ఈ లెటర్లో కొత్తపల్లి భూస్వాములు అందరం మనస్ఫూర్తిగా మతి స్థిమితంతో ఉమ్మడి వ్యవసాయానికి భూములు ఇస్తామని రాసి సంతకం పెట్టాం. ఇదిగోండి. ఒక్క నిమిషం టెస్లా. విడివిడిగా రాసివ్వాలి, అప్పుడే వాటా పంచడానికి వీలుగా ఉంటుంది. మీకు సంతోషంగా ఇస్తున్నామయ్యా. అయ్యా, వ్యవసాయం పనులేకే బీడీలు చుట్టే పనికెళ్తున్నాం. యాలా పాలా లేకుండా పని చేస్తామయ్యా. సగం కూలి ఇప్పించండి అయ్యా. అది తప్పు. ఇంకా మనం పాత బానిసల కాలంలో ఉన్నామా? కేవలం కూడు పెట్టి పని చేయించుకోవడానికి. ఇక్కడ 8 గంటలే పని, ఆ పనికి తగ్గ జీతం ఇస్తాం. ఇవ్వకపోతే అడిగి తీసుకోవాలి, అలాగేనయ్యా. అది మీ హక్కు. ప్రోగ్రామ్ కి రాని వాళ్ళని కలవబోతున్నాం. చూడండి. నమస్కారం అమ్మా. వీళ్ళంతా రాళ్లు కొట్టే కూలీలు. హలో, ఇదిగోండి నోటీస్. మేకప్ లేకుండానే ఎంత అందంగా ఉందో. మేడం మేడం, ఒక సెల్ఫీ. ఏం చేస్తున్నావు? తీసుకుని పర్వాలేదు. అందరితో సెల్ఫీ దిగుతాను, ఫోటో దిగుతాను. సరేనా? మా ఊర్లోనా? అబ్బే, ఇది పాటల ప్రోగ్రామ్ కాదు. వీళ్ళు ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నారు, దాని నోటీస్. అది మేము విన్నామండి, కానీ ఎందుకో అక్కడ ప్రతిదీ చట్ట ప్రకారమే జరుగుతోంది. ఎందుకని ఆలోచిస్తున్నారు? మా తోటలో పండిన పళ్ళు మేడం, తీసుకోండి. సూపర్. సీడ్లెస్ స్వీట్ గా ఉంటుంది మేడం. గింజల పిక్కలు ఉండవంటున్నాడు. పిక్కలేమంటారేంటి? పోయిన ఏడాది నా తోటలో జీడిపప్పు వేశాను. నా దగ్గర బోల్డ్ అని పిక్కలున్నాయి. మీ దగ్గర పిక్కలున్నాయి, మీ దగ్గర పిక్కలున్నాయి. అవి మొలుస్తాయా? రాబోయే కాలంలో మీ గింజలన్నీ మొలవాలంటే దానికి ఒకే ఒక దారుంది, అదే ఉమ్మడి వ్యవసాయం. చేరతారా? సంతోషం. వేడిగా ఉంది. ఏంటి బద్రి, నువ్వు టీ ఇస్తున్నావు? నువ్వు ఇప్పుడు ప్రెసిడెంట్ మామా. మనందరం ఒకటేగా, మరి ఇంకే. ఇది బ్యాంక్ లోన్ లో ఉన్న పత్రం. దీన్ని వెంటనే విడిపించాలి. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. నేను ఈ ఊరికి కొత్త అండి. నాకు చిన్న సందేహం అడిగిపోదామని వచ్చాను. అడగండి. శ్రీనివాసరావు అనే పేరుతో ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నారే, ఆయన ఎవరు? మీ నాన్నగారా? నేను అదే ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. అయ్యా ఇట్రండి. ఆయన కర్ణాటకలో ఆయనకు వచ్చాను. ఆకలి దంచేస్తుంది. ఇవ్వన్నా, ఇవ్వు త్వరగా ఇవ్వు. వద్దు వద్దు బాబు, ఇందులో విషం ఉంది. విషమా? పిల్లకి అన్నంలో విషం కలిపి ఎందుకు తినిపిస్తున్నారు? భూమి ఉండి వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు బాబు. ఏ, ఎందుకు వ్యవసాయం చేయలేకపోతున్నారు? ఈ కాంట్రాక్టర్లు అందరూ కాలువల్లో పాడేసుకుంటున్నారు. పశువులు నీళ్లు దాటానికి వెళ్ళా కొట్టి తరివేస్తున్నారయ్యా. ఈ రాజకీయ నాయకుల్ని, కాంట్రాక్టర్ని దాటుకుని చివరిలో నా పొలానికి ఎప్పుడయ్యా నీళ్లు వచ్చేది? ఎప్పుడు నేను వ్యవసాయం చేసేది? 20 ఏళ్లగా రాని నీళ్లు ఇప్పుడు వస్తాయా బాబు చెప్పు. నా ఈ సంవత్సరం వస్తుంది బాబు. అందుకేగా సంఘం పాటు పడుతోంది. నన్ను నమ్మండి అన్న. చెరువులో చేపలు పట్టడానికి ఏడాదికి 2 కోట్ల రూపాయలకి వేలం వేశాం. 1 కోటి రూపాయలు సంఘానికి అడ్వాన్స్ వచ్చేసింది. వ్యవసాయం లాగా చేపలు పట్టడం కూడా ముఖ్యమైన వృత్తి. ఈ చెరువు నీటి పారుదలను నమ్ముకుని 24 గ్రామాలు ఉన్నాయి. ఏంబమ్మా, ప్రకృతి ఇవన్నీ ఇస్తుందని మీకు తెలుసుగా, ఎందుకని మళ్ళీ మళ్ళీ దాన్నే మొక్కుతున్నారు? ఇచ్చినందుకేనయ్యా మొక్కుతున్నాను.
మొక్కడం ఆవిడ నమ్మకం. ఆవిడ నమ్మకాన్ని నువ్వు ఎందుకు కాదంటావు? మన రాజకీయాలు వేరు, ఆవిడ నమ్మకం వేరు. వీలైతే గౌరవించాలి, లేదా దూరంగా ఉండాలి. ఎండిపోకూడదు, నీళ్ళు ఉండాలి, లేకపోతే బురద నాగల్ని పట్టుకుంటుంది. ఇప్పుడు నాటుతాడు, ఆ తర్వాత కోత కోస్తాడు. కోసాక అమ్మడానికి నీ దగ్గరికి వస్తాడు. చివరిగా నా దగ్గరకు వస్తాడు. హ, ఇదే కదా మన రాజకీయం. పిచ్చి ఆకలి. ఓ ఎగ్ దోశ, అలాగే ఓ జింజర్ చికెన్, ఆ. తర్వాత ఓ ఫిష్ ఫ్రై, నా పర్సు డ్రై. ఓ మటన్ ఫ్రై. తెస్తానక్క. హా? మ్మ్. 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 మీరు భోంచేరా? ఆకులు తీసేస్తున్నారే? ఉపవాసం. మా సంఘంలో భోజనానికి ఇంతే ఖర్చు పెట్టాలని నిర్వాహకులుగా నిర్ణయించుకున్నాం. 2 ఇడ్లీలు తినడానికి కూడా నిర్వాహకుల అనుమతి తీసుకోవాలా మీరు? ఇదిగోండక్క, గుండెకాయ ఫ్రై రెడీ అవుతుంది. ఏంటి మేడం, లవ్ సింబల్ ని కూడా తింటారా? అన్నిటినీ లవ్ సింబల్ గా మార్చేస్తే నన్నేం తినమంటారు? మీరు లవ్ చేశారా? చేసినట్టే గుర్తు. మీరు లవ్ చేశారా? ఒకప్పుడు చేశాను, 2 సార్లు బ్రేకప్ అయింది. కానీ ఇప్పుడు ఈయన్ని లవ్ చేయాలనిపిస్తోంది. నిజాయితీగా ఉన్నారు, సింపుల్ గా ఉన్నారు, ప్రజలకి హెల్ప్ చేస్తున్నారు. ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. మీరు నన్ను లవ్ చేస్తున్నారా? నన్ను లవ్ చేస్తున్నారా అని అడుగుతున్నాను. ఓ, దానికి కూడా నిర్వాహకుల అనుమతి కావాలా? అబ్బే, తప్పదు అలాంటిదేం కదా. లేదండి. కరెక్ట్. ఇదిగోండి నా సింబల్ ఆఫ్ లవ్, గుడ్డు. మనోడు దొరికిపోయాడ్రా. రే తీసుకున్నాడు. సో అక్సెప్ట్ చేశారు లవ్ ని, కన్ఫర్మ్. ఇప్పుడు డాన్స్ చేయొచ్చు, పాడొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరు ఏం అనకూడదు చెప్పేశాను, అంతే. కన్ఫర్మ్. కన్ఫర్మ్ కాకపోతే గుడ్డుని చేతిలో పట్టుకుని ఉంటాడా? బాబు, బయట దూలాలకి చదపట్టింది, పురుగుల మంది జల్లు. సరేనా? గానుగు పిండి, కుసుమ పిండి, పత్తి గింజల పిండి 2 మూటలు ఉన్నాయేమో చెక్ చేసి దించండి. అన్ని సరిగ్గా దించారా? చెక్ చేసావా? చెక్ చేశాను, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఇది మనం పూడిక తీసిన చెరువా? అదే చెరువు. దాదాపు 35 ఏళ్లుగా రాణి నీరు వచ్చింది. ఇంకొక వర్షం పడితే చాలు 1 టీఎంసీ నీరు చేరుతుంది. ఒక టీఎంసీ అంటే 100 కోట్ల క్యూబిక్ అడుగులు. అన్ని నీళ్ళ? పండూరు మొత్తం వ్యవసాయం చేయాలి కదా, అందుకు చెరువు నిండాలి కదా. సో చెరువు నిండుగానే మన పెళ్లి కాదు. అయితే ఇంకెప్పుడు? నేను ముసల్దాన్ని అయిన తర్వాత? కాదు, పండూరులో మొదటి పంట కోసిన తర్వాత. హా. హ్మ్? హ్మ్. ఒక సెల్ఫీ. నిజంగానే అందంగా ఉన్నా. హలో, ఆ, రండి. ఆ. పండూరిని వరి పంటూరిగా మార్చేశారు. మన కంటికి కనిపించే దూరం వరకే వరి పంట. అటువైపు 60 ఎకరాల చెరుకు, ఇటువైపు 300 ఎకరాల పత్తి, ఆ కొండ దిగువన దాదాపు 100 ఎకరాలు సూర్యకాంతి పువ్వు, అదిగో ఆ ఏటికి అవతల 80 ఎకరాల అరటి. ఇలా ఎన్నో పంటల్ని మన ఉమ్మడి వ్యవసాయం ద్వారా విజయవంతంగా పండించాం. దాదాపు మన కంటికి కనిపించే దూరం వరకు అద్భుతమైన పంట. మన ఉమ్మడి వ్యవసాయ పథకం పెద్ద సక్సెస్. వావ్, అన్బిలీవబుల్. నేనొచ్చినప్పుడు ఈ ఊరిలా లేదు. మన పండూరు గ్రామమే స్వయం సమృద్ధి గ్రామంగా మారింది. 70 కోట్లకు పైన ఆన్లైన్ బిజినెస్ లో వచ్చింది. చెయ్యవండి. పండూరు ఉమ్మడి వ్యవసాయమే భవిష్యత్తులో రోల్ మోడల్ గా ఉంటుంది. సాధించారు. మీరు కూడా రేపు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ వాటాని నగదుగా ఇచ్చేద్దాం. వద్దు, చెక్కుగా ఇచ్చేద్దాం. వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు బ్యాంక్ వెళ్ళి వాళ్ళే తీసుకుంటారు. అదేం వద్దురా, క్యాష్ గానే ఇచ్చేద్దాం. అప్పుడే ఉమ్మడి వ్యవసాయంలో ఉన్న గొప్పతనం అర్థమవుతుంది. మొత్తం డబ్బు తీసుకొచ్చి సంఘం లాకర్ లో ఉంచుదాం. అవును మామా, ప్రపంచ బ్యాంక్ కంటే సేఫ్ గా ఉంటుంది. అవును, వెళ్ళండి, ముందు నడవండి. లారా డూడ్. లోపల ఉన్న లాకర్కి పాస్వర్డ్ పెట్టినా
తలుపులకి తాళం వేయడం నా బాధ్యత. ఇప్పుడు